డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. శివోం. నమస్కారం నాగరాజు గారు. లాస్ట్ టైం మీరు ఒక మాట అన్నారండి, అంటే మైండ్ మనీ సైకాలజీ సబ్జెక్ట్లోని ఒక సిరీస్లో భూమాత గురించి చెప్పడం జరిగింది. మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్, అంటే మనీకి భూమాతకి సంబంధం ఏంటి? శివోం. ఈ హౌస్ సిరీస్లో ఆ విషయం చెప్పడం జరిగింది. పొద్దున లేవంగానే కాళ్ళు కింద పెట్టకముందు పాసిబిలిటీ ఉంటే ఫస్ట్ చేత్తో కళ్ళకు అద్దుకొని తర్వాత పాదం కింద పెట్టాలి. అది కూడా ఫస్ట్ రైట్ లెగ్ పెట్టుకోవాలి అని చెప్పేసి, ఇక్కడ ఎందుకు ఆ విషయం చెప్పవలసిందనేది దానికి ఒక చిన్న కథ ఉదాహరణగా చెప్తాను. కథ కాదు, యథార్థ గాథ. రైట్. మీకు కర్ణుడు యుద్ధంలో ఎందుకు ఓడిపోతాడో తెలుసా మీకు? యాక్చువల్గా కర్ణుడిని ఎదిరించే దమ్ము, చంపే దమ్ము అర్జునుడి దగ్గర ఉండదు. కవచకుండగల లేకపోయినా ఓడిపోడు కర్ణుడు. అయినా కూడా ఎందుకు ఓడిపోతాడు తెలుసా? తన రథం యుద్ధ భూమిలో ఇరుక్కుపోతుంది. రైట్. దానికి మీదనే స్టోరీ అన్నట్టు. ఎందుకు రథం ఎవరిది ఇరుక్కుపోదు, తనదే ఇరుక్కుపోతుంది. ఎందుకనంటే దీనికంటే ముందు ఏం జరిగి ఉంటుంది, దానికంటే ఒక 3 నెలల ముందు ఏం జరుగుతుంది అనేది చెప్తాను. ఇదంతా మాస్టర్ కృష్ణుడి ప్లాన్ అన్నట్టు. అది ఎవరికి అర్థం కాదు. ఎందుకనంటే భగవంతుడి సృష్టి ఎలా ఉంటుంది, ఎలా నడిపిస్తాడు, ఏం చేస్తాడు అనేది మనం ఎప్పుడు చెప్పలేమన్నట్టు. రైట్. ఏం జరుగుతుందని అంటే, కర్ణుడు రథం తీసుకొని వెళ్తూ ఉంటే ఒక మహిళ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పాలు, పెరుగు, నెయ్యి తీసుకొని వెళ్తుంటుంది. ఏం తీసుకుంటుంది? ఫస్ట్ దాంట్లో పాలు, దానిపైన పెరుగు, దానిపైన నెయ్యి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళే టైంకు ఈయన రథం అనేది తగులుతుంది అంటే ఆమెకు తగిలితే ఆమె కింద పడిపోతుంది. కింద పడిపోయినప్పుడు పాతకాలం ఎప్పుడు మాదిరి స్టీల్ క్యారియర్స్ ఉండేవి కాదు, అన్నీ మట్టిలో కుండలో ఉండేవి. రైట్. అప్పుడు అలా పగిలిపోయి కింద పడి మొత్తం పోతుంది. పాలు కింద పడిపోతాయి, పెరుగు కింద పడిపోతుంది, నెయ్యి కింద పడిపోతుంది. దాంతో ఆమె బాధపడిపోతుంది. అప్పుడు కర్ణుడు దిగి వచ్చేసి, అయ్యో పొరపాటు అయింది, నేను చూసుకోకుండా ఇది తగిలిపోయిందమ్మా, మీకు నేను నష్టపరిహారం చెల్లిస్తా అంటాడు. లేదు, నాకు పాలు, పెరుగు, నెయ్యే కావాలి అంటది. పర్లేదమ్మా, పాలు, పెరుగు, నెయ్యి ఇప్పుడు దానికి 10 నేను కొనిచ్చిస్తాను, వేరే ఊరు ముందుకు వెళ్దాం, మాతో పాటు రండి, ముందు ఊరిలో మీకు కొనిచ్చిస్తాను అంటది. లేదు, నావి పాలు, పెరుగు, నెయ్యి నావే కావాలి అంటది. లేదు, కావాలనంటే మెడలోంచి ఒక గొప్ప హారం తీసిస్తాడు. ఇది వజ్ర వైడూర్యాలతో ఉన్న హారం, అటువంటివి కొన్ని వేలు కాదు లక్షలు కొనుక్కోవచ్చు నువ్వు, పాలు, పెరుగు ఇవి తీసుకో అంటాడు. ఆమె మళ్ళీ అదే సమాధానం చెప్తుంది. ఏం చెప్తుంది? లేదు, నా పాలు, పెరుగు, నెయ్యి నావే కావాలి అంటది. అప్పుడు అర్థమవుతుంది కృష్ణుడికి ఏదో సంథింగ్ లాజిక్ ఉంది ఇందులో అని చెప్పేసి, నీకు ఏమి కావాలి అని క్లియర్గా అడిగితే ఆమె మళ్ళీ అదే చెప్తుంది. ఏమంటది? నాకు నావే పాలు, పెరుగు, నెయ్యి కావాలి అంట. అదేంటమ్మా కింద పడిపోయాయి, ఎలా మనం తీయగలుగుతామంటే, నాకు తెలియదు అదంతా, నువ్వు కింద పడగొట్టావు, నావే కావాలి, నేను అవే అమ్ముకొని నేను బతుకుతాను, నేను వేరే వాళ్ళది ఎవరిది తీసుకోని అంటది. విధి లేని పరిస్థితుల్లో చూడండి, ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, అయినా ఆమె వినకపోతే ఏం చేస్తాడు కర్ణుడు? ఎక్కడ పాలు పడిన చోట తీసుకుని మొత్తం భూమినంతా పిండేస్తాడు. ఎలా పిండుతాడంటే, చుక్క కూడా పాలు లేకుండా మొత్తం పిండితే మొత్తం పాలన్నీ ఒక పాత్రలోకి వస్తాయి, అది ఇచ్చేస్తాడు. పెరుగు పడ్డ చోట మొత్తం తీసుకుంటాడు, పిండేస్తాడు, పెరుగు ఇచ్చేస్తాడు. నెయ్యి పడ్డ చోట తీసుకుంటాడు, ఇచ్చేసి వెళ్తాడు. అక్కడితో అయిపోయింది అనుకుంటాడు. యాక్చువల్గా అక్కడి నుంచే కథ మొదలవుతుంది. ఎందుకనంటే మనం ఎప్పటికైనా ఎవరికైనా ఒక సహాయం చేసినప్పుడు మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మనం గోరంత చేసి కొండంత సహాయం చేస్తాం. అంటే వాడికి ఎప్పుడో అవసరపడినప్పుడు ఒక 500, 1000 రూపాయలు ఇచ్చేసి, మనకు లక్షలు అవసరపడినప్పుడు ఏరా నాకు సాయం చేయవా, నేను నీకు చేసే కదా అని చెప్పేసి మాట్లాడతాం. అర్థమైందా? అలా ఆ రకంగా అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తను మొత్తం పిండేసి ఇస్తాడు, వెళ్తాడు. అసలు అది ఏమీ గుర్తుండదు తనకి. కానీ అక్కడ ఏం జరిగిందని అంటే, ఎప్పుడైనా మనం ఒక వస్తువును భూమి మీద జార విడిస్తే, నేను చాలా వరకు చెప్పాను, కింద పడితే తీసుకోకూడదు వస్తువులు అని చెప్పి. అది భూమాతకి ఇచ్చే గౌరవం. మనం ఎప్పుడైతే ఇచ్చినది మళ్ళా దాన్ని పిండుకున్నామనుకోండి, అది అగౌరవపరిచినట్టు లెక్క. అక్కడ భూమాతకు కోపం వస్తుంది, తను ఇన్సల్ట్ చేశాడు అని. అంటే మీకు ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ ఉండడానికి ఇల్లు లేదు, ఒక ఇల్లు ఇచ్చాక మళ్ళీ మీకు ఇల్లు లేకుంటే ఎలా ఉంటుంది? ఇబ్బంది పడతారు. ఆ రకంగా ఆ ఇబ్బందికి గురైన భూమాత తనకు శాపం పెడుతుంది. ఆ శాపం ఏంటనేది ఆ యుద్ధ భూమిలో తెలుస్తుంది. కాబట్టి అలాగా ఏదైనా ఒక వస్తువు మనం వేరే వాళ్ళకు ఇచ్చినప్పుడు దాన్ని కంపల్సరీగా వాపసు తీసుకోకూడదు. మరి డబ్బులు సార్ అని మీరు అనొచ్చు. డబ్బుల కథ కొద్దిసేపు పక్కన పెడదాం. డబ్బులు ఎందుకు? అది ఉద్దేశంగా ముందే ఒక అగ్రిమెంట్ ఉంటుంది.
మనం ఏమని అగ్రిమెంట్ ఉంటుంది, నీ సాయం నువ్వు చేసుకుని ఈ డబ్బును మళ్ళీ నాకు దానికి వడ్డీ వేసో లేదా రెట్టింపు చేసో లేకపోతే దాంట్లో లాభపడి నువ్వు నాకు అని చెప్పి ఇస్తారు తప్ప, అంతే కదా డబ్బులు ఇచ్చి. కాబట్టి డబ్బులతో దీనికి ముడిపెట్టొద్దండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదే ఇష్యూ అక్కడికి వెళ్ళాక అర్జునుడు కర్ణుడు యుద్ధం చేస్తూ ఉంటారు. లాస్ట్లో కర్ణుడు ఓడిపోవడానికి చనిపోవడానికి ప్రధాన కారణం ఆ రథమే అవుతుంది. ఆ రథాన్ని భూమాత అనేది భూమిలోకి లాగేస్తుంది. అంటే రథం ఇరుక్కుపోతుంది, కిందికి దిగాల్సి వస్తుంది. రథం మీద పోరాడినట్టు కింద దిగలేడు, ఎందుకంటే ఆ ప్లేన్ అనేది మారిపోతుంది. ఆ రకంగా అది అక్కడ శాపం అనేది జరుగుతుంది. దాని మూలంగా కర్ణుడు ఇబ్బంది పడి ఓడిపోవడం, తర్వాత మరణించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ఈ కథ నుంచి నేర్చుకోవాల్సింది, చేయవలసింది ఏంటంటే భూమాతను అగౌరవపరచకండి. ఎవరైనా ఏదైనా కొంచెం కింద పడ్డదనుకో చుక్క లేకుండా మళ్ళీ ఎత్తుకుంటుంటారు. తప్పు, అలా చేయొద్దండి. అసలు రైతులు కూడా కింద పడితే భూమి మీద తీసుకోరయ్యా. రైతులు ఏదైనా ధాన్యం కింద పడితే వదిలేస్తారు. అలాగే కష్టపడి సంపాదించిన రైతు ఒక 2 కేజీలు ఎక్స్ట్రా వస్తే డబ్బులు వస్తాయిగా, అయినా కూడా తీసుకోరు. కాబట్టి మీరు విలువైన వస్తువులు ఎట్లా సార్ మరి బంగారం కానీ ఏదన్నా డబ్బులు కింద పడితే ఎలా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే తీసుకునే ముందు మనము క్షమాపణ చెప్పాలి. ఏం చెప్పాలి? క్షమాపణ చెప్పాలి. అక్కడ కర్ణుడు క్షమాపణ చెప్పలేదు, గర్వంతో ఉన్నాడు. నువ్వు పడింది నువ్వు కావాలన్నావు కదా తీసుకొని పిండిచ్చాడు. పిండడం అనేది అంటే బాధ పెట్టాడు అక్కడ, రైట్? ఆ రకంగా మనసును పిండితే మనకు ఎంత బాధ అనిపిస్తుంది, అలాగా భూమాతను పిండేశాడు. అందుకు అక్కడ ఇబ్బంది పడ్డాడు. అలా మీరు కింద పడ్డప్పుడు కామన్ చదువు లేని వాడు కూడా తీసుకొని ఏం చేస్తారు, కళ్ళకు అద్దుకుంటాడు. ఆ భూమాతను క్షమించమని అడుగుతాడు. అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకనంటే తప్పు జరిగింది క్షమించమని అడిగితే మనం భూమాత అంటున్నాం కాబట్టి తల్లిలాగా మిమ్మల్ని క్షమించేస్తుంది. కాబట్టి ఇవి నేను చెప్పేది విలువైన వస్తువులు. విలువలేని వస్తువులు చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు కొన్ని ధాన్యం ఉంటుంది, లేకపోతే చేతిలోంచి ఏదైనా తినే పదార్థం పడిపోతుంది, ఇబ్బంది లేదు. అక్కడ ఏదైనా జీవరాశులు ఉన్నా పక్షులు ఉన్నా ఏమన్నా ఉన్నా తింటాయి, వాటికి ఉపయోగపడుతుంది. అదేమి చెడిపోదు, పాడైపోదు. కాబట్టి దాన్ని మీరు పూర్తిగా ఎత్తుకొని ఒక్క ధాన్యం కూడా లేకుండా తీసుకోవాలనే మెంటాలిటీ తప్పు. ఇది జనరల్గా మీరు వర్కౌట్, జనరల్గా మీరు అప్లై చేసి చూస్తే ఇదే బిల్ గేట్స్ వాళ్ళందరూ చేస్తున్నారు. అంటే ఏమని, దానం చేయడం, మనం సంపాదించిన దాంట్లో కొంత దానం ఇవ్వడం, వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకపోవడం. మళ్ళీ ఇప్పుడు మనకు బిల్ గేట్స్ వచ్చేసి కొన్ని వేల కోట్లు రోటరీ క్లబ్కి ఇచ్చాడు. పల్స్ పోలియోను ఇండియా నుంచి పారద్రోలాలి, అది దాని ఎయిమ్. జీరో పోలియో ఆఫ్ ఇండియా, అది అన్నట్టు దాని ప్రోగ్రామ్ అన్నట్టు. మరి ఇంకంతా సక్సెస్ అయిపోయిందని చెప్పేసి గవర్నమెంట్ ఏమన్నా అడుగుతున్నాడా, నాకు ఇవ్వండి నేను 1000 కోట్లు ఇచ్చాను కదా మీ పని సక్సెస్ అయింది కదా అని? లేదు. కాబట్టి ఒక్కసారి చేతిలోంచి వదిలి చేసేస్తే అది మీకు ఇబ్బంది పెట్టని విలువైన వస్తువు కాకపోతే దాని వెంట పడొద్దండి, మీరు చేయొద్దండి. అలాగే సాయం కూడా ఎవరికైనా చేస్తే వదిలేసేయండి. నేను వాడికి సాయం చేశాను, నాకు వాడు సాయం చేయలేదని 10 మంది ముందు చెప్పుకొని బాధపడొద్దండి. కాబట్టి సహాయం కూడా చేస్తే వాడికి తెలియాలి, వాడికి తెలుసు, నీకు తెలుసు. వాడిలో ఉండే జీవాత్మ, నీలో ఉండే జీవాత్మ ఇద్దరికి కనెక్ట్ అయిపోయి ఎక్కడి నుంచో వస్తుంది. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చెప్పుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏం చేస్తున్నారు మీరు, వాడి గురించి నెగిటివ్ చెప్తున్నారు కాబట్టి నెగిటివ్ వస్తుంది. అదే మీరు చెప్పకుండా సైలెంట్గా ఉంటే వాడు చేయకపోయినా యూనివర్స్కి తెలుసు, ఈ నేచర్కి తెలుసు కదా మీరు హెల్ప్ చేశారని. ఆ హెల్పింగ్ నేచరే మిమ్మల్ని 10 టైమ్స్ చేసి మీకు ఎక్కడ ఒక చోట లేపుతుంది పై. కాబట్టి ఈ రకంగా బాధపడొద్దండి, భూమాతకు గౌరవించండి, దాన్ని అవమానపరచకండి. ఓకే, ఇది మీకు లక్ని తీసుకొస్తుంది, ప్రాస్పరిటీని తీసుకొస్తుంది, మీకు ఒక మంచి క్యారెక్టర్ను సెట్ చేసి పెడుతుంది. ఈ వీడియోకి అఫర్మేషన్ ఏం చెప్తారు సార్? అఫర్మేషన్ వచ్చేసి మనము ఎప్పుడు వ్యాపారంలో కానీ చదువుకున్న కానీ ఏ ఫీల్డ్ అయితే మీరు ఎప్పుడైతే ఉన్నారో నా ప్రవర్తన ఎదుటి వాళ్ళను బాధ పెట్టకుండా ఉంటుంది, ఎదుటి వాళ్ళను బాధ పెట్టకుండా నా పనులు నేను చేసుకుంటాను అని చెప్పేసి అఫర్మేషన్ చెప్పుకోండి. ఓకే, బట్ ఇది ఫినిష్ చేసే ముందు కూడా ఒకటి అడుగుతాను సార్. చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ పౌర్ణమి డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉన్నారు, ఏం చెప్తారు? ఈ పౌర్ణమి క్లారిఫికేషన్ రావడానికి మనము ఇంకొక వీడియో చేస్తున్నాము. ఇక్కడ 23కు చేసే ఈ గ్రూప్ మెడిటేషన్లో చాలామంది జాయిన్ అవుతున్నారు. అసలు ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము కూడా అనుకోలేదు. అసలు జనాలు మెడిటేషన్ గురించి ఇంత అవగాహన ఉందనేది మనకు అసలు తెలియదు. కాబట్టి ఈ అవగాహన విశ్వవ్యాప్తం చేద్దాం. ఈ మెడిటేషన్ ప్రోగ్రాం చూసి దేశమంతా గర్వపడేలా చేద్దాం. మనందరినీ చూసి అందరూ ఫాలో అయ్యేలా చేసి అందరూ ఎదగాలి అనే అభిప్రాయానికి మనము బీజం వేద్దాం. కాబట్టి దయచేసి ఈ మెడిటేషన్ పవర్ఫుల్ గ్రూప్ మెడిటేషన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి అండ్ టేక్ ద అబండెంట్ రిజల్ట్స్ అండ్ అబండెంట్ ప్రాస్పెరిటీ. షూర్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ నాగరాజు గారు అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా పౌర్ణమి రోజు ఎవరైనా సరే 1,00,000 మందితోటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అందరూ పాల్గొంటే మంచిది. అండ్ మనీ మెడిటేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో చాలామందికి అవగాహన కోసం చూస్తున్నారు. అండ్ పాజిటివ్ వైబ్స్ కావాలి అని అంటే ఒక 10 మంది ఒకేసారి ఏదైనా సరే సంకల్పించుకొని చేస్తే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీరు గ్రూప్ మెడిటేషన్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ మీకు పర్సనల్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ వీటితో పాటు బిజినెస్ ఐడియాస్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ అండ్ గ్రో అవ్వాలన్నా సరే లైఫ్లో, అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలన్నా సరే, అండ్ హెల్త్కి సంబంధించి, వెల్త్కి సంబంధించి, అండ్ మెంటల్ డిస్టర్బెన్స్ ఏమున్నా సరే, సో అటువంటి విషయాల మీద మీకు రిలాక్సేషన్ కోసమో లేదంటే కంప్లీట్ మెంటల్లీ ఫ్రీ అవ్వడానికో, లైఫ్ స్టైల్ కొత్తగా చేంజ్ చేసుకోవడానికో మీకు సలహాలు సూచనల కోసం సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మీరు మాట్లాడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.